ఏదో ఆలోచిస్తున్నాను కదా, నిజమేనండి. చాలా డీప్గా ఆలోచిస్తున్నాను. ఏం చెయ్యాలా, ఎలా చేస్తే బాగుంటుందా, ఏది చేసి ఎలా చేస్తే సక్సెస్ అవుతామా అని ఆలోచిస్తున్నాను అండి. డబ్బులు చాలా అవసరమైపోతున్నాయి నాకైతే మాత్రం. ఎందుకు అంటే సంపాదన ఏమో తక్కువైపోయింది, ఖర్చులేమో ఎక్కువైపోయినాయి. ఎదిగే పిల్లవాడున్నాడు, ఇంకా వాడి భవిష్యత్తు కోసము ఇంకా చాలా చాలా అవసరము. నర్సరీ స్టూడెంట్కి 55,000 స్కూల్ ఫీజు అంట. మరి వాడిని డాక్టర్ చదివించాలనుకుంటున్నాను. మరి ఇంకెంత కష్టపడి చదివించాలి అంటే ఇంకెంత కష్టపడి మేము సంపాదించాలో చెప్పండి. అందుకనే ఏదైనా బిజినెస్ చేయాలని డిసైడ్ అయిపోయా. కానీ ఏం బిజినెస్ చేయాలో ఏం అర్థం కావటం లేదబ్బా. ఏం చేద్దాం, అది కూడా ఇంట్లో ఉండే చేసుకోవాలబ్బా. నాకు చిన్న సంవత్సరంన్నర, అంటే ఈ మంత్కి 2nd కంప్లీట్ అయ్యి 3rd ఇయర్కి వస్తాడు. అలాంటి బాబుని బయటికి తీసుకొని వెళ్ళి ఉద్యోగాలు చేయలేను కదా. అందుకనే ఇంట్లో ఉండి ఏదైనా సరే పార్ట్ టైం జాబ్ చేద్దామని డిసైడ్ అయ్యా. కానీ ఇంతవరకు ఏం చేయాలా ఏంటనేది అస్సలు అర్థం కావటం లేదబ్బా. ఎందుకు అలా చూస్తున్నారు? మీరైనా ఏదైనా సజెషన్ ఇవ్వచ్చు కదా. ఏం చేద్దాం అంటే మీకు డౌట్ రావచ్చు, బట్టల బిజినెస్ ఆల్రెడీ చేస్తుంది కదా అక్క, మరి ఇంకా ఏంటి అనుకోవచ్చు. బట్టల బిజినెస్ చేస్తున్నాను. ఒకప్పుడు షాప్ ఉంది, ఇప్పుడు షాప్ లేదు. ఇంకోటి ఏంటి అంటే అంతా ఆన్లైన్ బిజినెస్ అయిపోయింది కదా, అందుకని సో ఛాన్స్ లేదబ్బా. అందుకని ఏం చేద్దామని ఆలోచిస్తున్నాను. ఏదైనా చేద్దామబ్బా. ఏం చేస్తే బాగుంటుంది? మంచి బిజినెస్ చెప్పండి, తొందరగా సక్సెస్ అయ్యేది. అంటే తొందరగా సక్సెస్ అయ్యేది అంటే తొందరగా లక్షలు కోట్లు సంపాదించిన అవసరం లేదులేండి. ముందు కొద్దిగా వేలలో వచ్చినా చాలు, ముందు 100లో వచ్చినా చాలబ్బా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. ఒక ఆలోచన అయితే వచ్చిందబ్బా. మరి ఆ ఆలోచన ఏంటో చెప్పనా? చెప్తా. అయితే ముందు ఇప్పుడున్న రన్నింగ్ బిజినెస్లో ఏ బిజినెస్ చేస్తే బాగుంటుందా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కామెంట్ చేసి నాకు కొద్దిగా సజెషన్స్ ఇవ్వండి అబ్బా. మీ ఇంటి ఆడపడుచులాగా అడుగుతున్నాను, దయచేసి అర్థం చేసుకోండి అమ్మా, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ వీడియో చూసి నాకు ఒక మంచి బెస్ట్ సజెషన్ అయితే ఇవ్వండి. నేను రేపటి వీడియోలో నాకు వచ్చిన ఆలోచన మీతో షేర్ చేసుకుంటాను. అది మంచిదా కాదా అనేది మీరే చెప్పాలబ్బా, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దబ్బా. చాలా రిక్వెస్ట్గా చెప్తున్నాను, ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.